శ్రీరామాయణ కథాలహరిలో మనం రెండవ రోజులోకి ప్రవేశించాం. నిన్న మనం చెప్పుకున్నాం రామాయణం ఎలా ప్రారంభమైందో, శ్లోకం ఎలా వచ్చిందో, ఆ శ్లోకానికి శోకం ఎలా ఒక దారిగా ఏర్పడిందో, వాల్మీకి మహాముని ఆ శ్లోకాన్ని రామాయణం రాయాలి అనేటువంటి పద్ధతిని బ్రహ్మదేవుల వారు ఎలా తెలియచేశారో, వారి యొక్క ఆనతి నెరవేర్చడానికి ఆ వాల్మీకి మహాముని ఉద్యుక్తుడైతే నారదుల వారు రావడం, వారి నుంచి ఈ రామాయణ కథ అంతా కూడా క్లుప్తంగా తెలుసుకోవడం, తర్వాత రామాయణ గాథ అంతా కూడా 24,000 శ్లోకాలలో రాయడం, దానిని తన దగ్గర ఉన్నటువంటి బాలురైన కుశలవులకు దానిని నేర్పడం, వారు మునిమండలి యొక్క సమక్షంలో గానం చేయడం, ఆ తర్వాత వారిని రామచంద్రమూర్తి అశ్వమేధయాగం చేస్తూ ఉన్నటువంటి ఆ యాగ ప్రాంతానికి వెళ్ళమని చెప్పడం, అక్కడ అయోధ్యానగర పురవీధులలో వారు గానం చేయడం, అలా గానం చేస్తూ ఉన్నటువంటి ఆ మునికుమారులను రామచంద్రమూర్తి యాగశాల ప్రాంగణానికి ఆహ్వానించడం, రామచంద్రమూర్తి ఎదుట ఆ కుశలవులు గానం చేయడం మనం చెప్పుకున్నాం. తర్వాత ఆ కుశలవులు ఏ పద్ధతిలో గానం చేశారు అంటే, సంగీతం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేశీ, రెండవ దాన్ని మార్గ అని పిలుస్తారు. ఇందులో దేశీ పద్ధతి ఎలా ఉంటుందంటే, జానపద గీతాలు మనం ఉంటాయి, మన పల్లెపట్టుల్లో నారుమడి వేసేటప్పుడు, ఏతాన్ తోడేటప్పుడు పాడుతూ ఉంటారు, చూసారండి. అలాంటి పాటల్ని దేశీ అని పిలుస్తారు. ఇంకా శాస్త్రబద్ధంగా స్వరబద్ధంగా ఉన్నటువంటి పాటల్ని మార్గ పద్ధతి అంటారు. ఈ అబ్బాయిలిద్దరూ కూడా మార్గ పద్ధతిలో అక్కడ గానం చేశారు. అలా గానం చేసిన తర్వాత దశరథ మహారాజు తాను సంతానేచ్ఛ పొందినవాడై ఆ సంతానం కోసం అశ్వమేధయాగం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అయోధ్యానగరం ఎలా ఉంటుందో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలోనే అత్యంత సుందరమైనటువంటి నగరాలుగా ప్రఖ్యాతిగాంచిన నగరాలు, అమరావతి నగరం దేవలోకంలో ఉంటుంది, ఇంద్రుని యొక్క ఏలుబడిలో. ఆ తర్వాత వరుణలోకంలో ఉన్నటువంటి నగరం, ఆ తర్వాత యమలోకంలో ఉన్నటువంటి సంయమనీ నగరం, అలాగే కుబేరుని యొక్క అలకాపట్టణం, ఇవన్నీ కూడా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి మహానగరాలు. అలాగే ఆ కాలంలో భూలోకంలో ఉన్నటువంటి అత్యంత సుందరమైనటువంటి నగరాలలో ఈ అయోధ్య నగరం ఒకటి. ఈ నగరం ఎలా ఉంటుందో ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వాపూర్వమియం యేషాం ఆసీత్ కృత్స్నా వసుంధరా ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినాం యేషాం ససగరో నామ సాగరో యేన ఖానితః షష్ఠిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్ ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహత్పుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతం తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మార్థ కామసహితం శ్రోతవ్యం అనసూయయా. ఈ భూమండలం 7 ద్వీపాలలో నిండి ఉంటుంది. ఇలాంటి సప్తద్వీప వసుంధర
అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి భూమండలాన్ని మొట్టమొదట పరిపాలన చేసిన వాడు మనువు. అలాంటి మనువు యొక్క వంశంలో పుట్టినవాడు ఇక్ష్వాకు. అక్కడి నుంచి మహానుభావులైన వారు ఎందరో మహాచక్రవర్తులందరూ కూడా ఈ అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించారు. ఈ వంశంలో అత్యంత ప్రఖ్యాతి వహించిన వారు ఎవరయ్యా అంటే సగరుడు. ఆయన యొక్క కొడుకులు 60,000 మంది ఉన్నారు. ఆ 60,000 మంది కూడా ఈ భూమిని 4 చెరుగులా కూడా జల్లెడ పట్టేశారు తవ్వి. అందువల్ల సప్తద్వీప వసుంధర భూమి యొక్క శాతం తక్కువై నీటి యొక్క శాతం పెరగడానికి తగినటువంటి కారణం ఈ సగరుడ యొక్క కొడుకులైనటువంటి 60,000 మంది కూడా. ఈ పేరు వల్లే సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. అంటే వారి వల్ల వృద్ధి కాపాడింది కాబట్టి సాగరం అని పేరు వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది అన్నది ముందు ముందు సందర్భవశాత్తు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి మహావంశంలో జన్మించారు ఈ శ్రీరామచంద్రమూర్తి. ఆ మహానుభావుని యొక్క చరిత్ర రామాయణంగా ఖ్యాతి నొందింది. ఇలాంటి రామాయణాన్ని, ఇలాంటి రామచంద్రమూర్తి యొక్క చరిత్రను నేను ఈ లోకంలో ప్రఖ్యాతి పొందేట్లా చేస్తాను. ఇది ధర్మ కామ అర్థాలని కలిగిస్తుంది మానవులందరికీ కూడా. ఇలాంటి రామాయణాన్ని మీరంతా వినవలసింది అని రామాయణ ప్రారంభాన్ని చెప్తున్నారు వాల్మీకి. ఎలా వినమన్నారు? శ్లోకంలో చెప్తారు, శ్రోతవ్యం అనసూయయా. ఎలాంటి దోషదృష్టి లేకుండా వినండి అని చెప్పారు. ఆ మాట ఎందుకని ఉంటారో ఆలోచించండి. వినేటప్పుడు రామాయణాన్ని ఎలా వినాలి? వాల్మీకి ఏం చెప్పారో, ఆయన ఉద్దేశ్యం ఏమిటో, ఆయన ఉద్దేశంలో రామచంద్రమూర్తిని ఎలా చూపించారో, ఆ కళ్యాణ గుణాలన్నింటినీ కూడా ఆయన యందు ఏ రకంగా మనకు ద్యోతకమయ్యేట్లా చేశారో, ఇవన్నీ కూడా ఆయన వైపు నుంచి మనం వింటూ ఉంటే రామాయణం అర్థమవుతుంది. అంతేకాక మన యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా గనక రామాయణాన్ని వినడం మొదలుపెడితే అది సరిగ్గా అర్థం కాదు. ఎందుకని? వాల్మీకి యొక్క ఉద్దేశంలో రామచంద్రమూర్తి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, సకల సద్గుణాలు కూడా రాసిపోసినటువంటి మహానుభావుడు. మనం ఒకవేళ వాలి యొక్క మనస్తత్వం కలిగి ఉన్నామనుకోండి, వినేవాళ్లలో కొంతమంది మందర మనస్తత్వం కలిగిన వారు ఉండొచ్చు, కొంతమంది వాలి మనస్తత్వం కలిగిన వారై ఉండొచ్చు, కొంతమంది శూర్పణఖ మనస్తత్వం కలిగిన వారై ఉండొచ్చు, కొంతమంది రావణ బ్రహ్మ యొక్క మనస్తత్వం కలిగిన వారై ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది? తమ్ముడి యొక్క భార్యని మన దగ్గర ఉంచుకోవడం వాలి యొక్క ఉద్దేశంలో తప్పు కాదు. అందువల్ల వాళ్ళకి ఒక నాయకుడిలా కనబడతాడు. అలాంటి వారిని చంపినటువంటి రామచంద్రమూర్తిని తప్పుపడతారు. శూర్పణఖ ఉంది, ఆమె సీతామ్మవారు అక్కడ కనబడుతూ ఉండగా రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి, ఓ రామచంద్ర, ఎందుకు, అది ఏం చేస్తుంది నీకు? నేనైతే నీకు అన్ని రకాలుగాను కూడా సంతోష పెడతాను, రా, నాతో పాటు అనుభవించు, నన్ను పొందు, దాన్నిద్దరం కలిసి చంపేద్దాం అని చెప్పింది. శూర్పణఖ యొక్క మాటలు బాగా ఇష్టమైనటువంటి మనస్తత్వం కనుక వినేవాడికి ఉందనుకోండి, వాడేం చేస్తాడు? ఆ మాటలే చాలా బాగున్నాయనిపిస్తుంది. అయ్యయ్యో, రామచంద్రమూర్తి అనవసరంగా వృధాగా పోగొట్టుకున్నాడే ఆమె యొక్క పొందు అనిపిస్తుంది. అంటే వినేవాళ్ల యొక్క మనస్తత్వాన్ని బట్టి రామాయణంలో మనకి ఈ పాత్ర బాగుంది, ఆ పాత్ర బాలేదు అనిపిస్తుంది. కానీ ఇక్కడ వాల్మీకి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే రామాయణాన్ని రామాయణంలా వినడం. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క రకమైనటువంటి గొప్పతనాన్ని ఆపాదించారు. ఆ ఒక్కొక్క రకమైనటువంటి గొప్పతనాన్ని కూడా మనం వాల్మీకితో బాటుగా వెళ్ళి ఆయా పాత్రల పక్కనే ఉంటూ
మనం రామాయణాన్ని చూస్తున్నామనుకోండి, ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ గుణాలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఆ మహానుభావుడి యొక్క గొప్పదైనటువంటి నాయకత్వ లక్షణాలకి మిగిలిన వారందరూ కూడా ఎలా తోడ్పడ్డారో కూడా మనకు అర్థమవుతుంది. అందుకని ఇలాంటి మహత్తరమైనటువంటి కావ్యాన్ని మనం ఖచ్చితంగా మంచి హృదయంతో, ఎలాంటి దోషభావాలు లేకుండా మనం వినడానికి ప్రయత్నం చేయాలి. సరయూ నదీ తీరం. ఈ సరయూ నది ఎక్కడది? మానస సరోవరం మీ అందరూ కూడా తెలిసిన వారే. ఈ మానస సరోవరం దగ్గర జగత్ప్రసిద్ధిగాంచినటువంటి కైలాసం ఉంది. ఆ కైలాసానికి పక్కనే మానస సరోవరం ఉంది. మానస సరోవరం దగ్గర నుంచుంటే దూరంగా మీకు కనుచూపు మేరలో ఆ శివుని యొక్క ఆవాసమైనటువంటి మహాకైలాసం కనబడుతుంది. ఆ మానస సరోవరం నుంచి 4 నదులు పుట్టాయి. ఒకటి సరయు, రెండవది బ్రహ్మపుత్రా నది. మనందరం చదువుకున్నాం కూడా. బ్రహ్మపుత్రా నది టిబెట్లోంచి ప్రవాహం వస్తూ అరుణాచల్ ప్రదేశ్ నుంచి అలాగా నాగాలాండ్, మిజోరం, అలాగే బంగ్లాదేశ్లో నుంచి బయలుదేరి బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాగే అటుపక్కన పాకిస్తాన్ కేసి ప్రవహించేటువంటి సింధు నది, అలాగే రావి, జీలం, చీనాబ్, బియాస్, సట్లెజ్, ఈ నదులు ఇవన్నీ కూడా ఆ సరయూ నది యొక్క ప్రదేశాన్నే ప్రారంభంగా ఎంచుకున్నాయి. ఇవన్నీ కూడా అలాంటి ఒకటైనటువంటి ఈ సరయు నదీ తీర ప్రాంతంలో ఈ కోసల పట్టణం మహాదేశం ఉంది. ఆ కోసల మహాదేశం యొక్క రాజధాని నగరంగా అయోధ్యని నిర్ణయించారు ఆ మను చక్రవర్తి. ఇంకా ఆ మహాపట్టణం ఎలా ఉంటుంది? 12 యోజనాల పొడుగు ఉంటుంది. అలాగే 3 యోజనాల వెడల్పు ఉంటుంది. యోజనం అని మనకి పురాణాల్లో ఎక్కడ వచ్చినా సరే, మరి కొంతకాలం పోతే మనం చెప్పుకోవడంలో సుందరకాండలోకి వస్తే ఆంజనేయ స్వామి 100 యోజనాల మేర ఉన్నటువంటి సముద్రాన్ని దాటి లంకా ప్రవేశం చేశారు అని చెప్పుకుంటాం. యోజనం అని పురాణాల్లో ఎక్కడ వచ్చినా మనం ఇప్పుడు ఎరిగినటువంటి ప్రమాణాలలో ఒక యోజనానికి 8 మైళ్ళ కొలత. అంటే ఇక్కడ ఈ దివ్యమైనటువంటి అయోధ్య పట్టణం 12 యోజనాలు అంటే 12 8 96 మైళ్ళ విశాలమైనటువంటి మహానగరం. అలాగే 3 యోజనాల వెడల్పు అంటే 24 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి మహానగరం ఆ నది ఒడ్డునే నిర్మించబడి ఉంది. ఇక్కడ అపూర్వమైనటువంటి శోభలతో వెలుసలుతూ ఉంటుందట ఆ నగరం. ఎత్తైనటువంటి ప్రాకారాలు, అలాగే చాలా అద్భుతమైనటువంటి రహదారులు, ఆ రహదారులకు ఇటు అటు కూడా అశోక వృక్షాలు, అలాగే వివిధ ఫలాలు, వివిధ పుష్పాలతో ఉండేటువంటి వృక్షాలని అక్కడ పాతి ఉన్నారు. రోడ్డుకి ఇటు అటు కూడా మెత్తటి గడ్డి ఉండేట్లా ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పుడూ కూడా దుమ్ము పైకి లేవకుండా ప్రతిరోజు కూడా నీళ్ళని అక్కడ రహదారుల మీద చిలకరిస్తూ ఉంటారు. ఎలాంటి నీళ్ళని? సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి నీళ్ళని రహదారుల్లో చిలకరిస్తూ ఉంటారు. ఇంకా రాజమార్గాలన్నీ కూడా ఇంచుమించుగా 10 ధనువుల పైనే ఉంటాయట. ప్రతి సందు కూడా 10 ధనువుల ప్రమాణంలో ఉంటుంది. ధనువు అంటే 6 అడుగులు. ఒక విల్లు 6 అడుగులు ఉంటుంది. 10 ధనువులంటే మామూలుగా ఉండేటువంటి చిన్న రోడ్లే 60 అడుగుల వెడల్పులో అక్కడ రోడ్లు ఉంటాయి. ఇంకా మహారాజపథాలు అయితే 100 అడుగుల నుంచి 150 అడుగుల వెడల్పులో ఉంటాయి. అలాంటి దివ్యమైనటువంటి రహదారులతో ఉంటుంది. అలాగే రాజమార్గాలన్నీ కూడా వివిధ రకాల్లో వివిధ కాలాల్లో ఉండేటువంటి దివ్యమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పవృక్షాల చేత నిండి ఉంటుందట. అవి రాలి రకరకాలైనటువంటి రంగుల్లో ఆ రోడ్డు పక్కనటువంటి మార్గాలన్నీ కూడా చూడముచ్చటగా ఉంటాయట. ఈ కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు దశరథుడు అనేటువంటి పేరు గల మహారాజు. ఈయన దేవేంద్రుడు అమరావతి మహానగరాన్ని ఎలా పరిపాలన చేస్తున్నారో అలా ఈ అయోధ్యా నగరాన్ని పట్టణంగా చేసుకుంటూ కోసల దేశాన్ని ఈ మహారాజు అయినటువంటి దశరథుల వారి పరిపాలన చేస్తున్నారు.
చాలా ఎత్తైనటువంటి ద్వారబంధాలు ఉంటాయట ఆ పురానికి 4 పక్కలా కూడా. సమున్నతమైనటువంటి కోటగోడలు, బాగా లోతైనటువంటి అగడ్తలు. ఒకవైపున ప్రకృతి సిద్ధమైనటువంటి అగడ్త ఉంది, మిగతా 3 వైపులా కూడా మనం నిర్మించినటువంటి అగడ్త. అగడ్త అనే మాట కంటే మీకు బాగా అర్థమయ్యే మాట చెప్తాను. కందకం అన్న మాట ఎప్పుడన్నా విన్నారా? బాగా లోతైనటువంటి నీటి ప్రవాహం కలిగినటువంటి మార్గం. మహారాజా కోటల దగ్గర ఎలా ఉంటుందంటే ఒక బ్రహ్మాండమైన తలుపు ఉంటుంది. ఆ తలుపు ఇలా ఆ మధ్యలో ఉన్నటువంటి నీటి మించి ఇలా పడుతుంది. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు మరలా పైకి లేపుతారు. అక్కడ కందకం అంటారు దాన్ని. బాగా లోతు, ఇంచుమించుగా 30 నుంచి 40 అడుగులు లోతైనటువంటి కందకం ఒక 60 నుంచి 70 అడుగుల వెడల్పులో ఉంటుంది. అంటే శత్రువులు ఎవరూ కూడా నీళ్ళల్లోకి ఒకవేళ దిగి గోడ ఎక్కదామని ప్రయత్నం చేస్తే అందులో ఉన్నటువంటి మొసళ్ళు వాళ్ళని అల్పాహారంగా తీసుకుంటాయి. అవసరం వచ్చినప్పుడు తలుపు కిందకి దింపుతారు. అలా ఉన్నటువంటి మానవ నిర్మితాలైనటువంటి కందకాలు 3 వైపులా ఉంటే, సరయూ నది ఒక పక్కన సహసిద్ధంగానే అక్కడ పెద్ద కందకంగా ఉందట. అలాగే వివిధాలైనటువంటి యంత్రాలు అమర్చబడి ఉన్నాయట. ఈ యంత్రాలు ఎలాంటి యంత్రాలు? ఎవరైనా శత్రువులు కనుక వచ్చినట్లయితే ఆ యంత్రాలలో నుంచి మండుతూ ఉన్నటువంటి నూనెని శత్రువుల మీదకి చిమ్మడానికి వీలుగా ఉండేటువంటిది. అలాగే బాగా భారీగా పరిమాణంలో ఉండేటువంటి లోహపు గుళ్ళని దూరంగా ఉండేటువంటి శత్రువుల మీదకు కూడా విసిరివేయడానికి వీలైనటువంటి యంత్రాలు ఉంటాయి. ఇలా అంటే మీకు ఏమర్థమైంది? ఫిరంగుల పేరు ఎప్పుడన్నా విన్నారా? ఆ కాలంలో కూడా ఈ దూర ప్రాంతానికి పంపించగలిగేటువంటి ఫిరంగులు ఉన్నాయి. అలాగే ఈ నగరంలో రకరకాలైనటువంటి వృత్తి వ్యాపారాలు చేసేవారు ఉన్నారట. అలాగే ధనధాన్య సంపదలతో విలసిల్లుతూ ఉంటుందట ఈ అయోధ్య నగరం. ప్రపంచం నలుమూలల నుంచి కూడా అక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయట. అయోధ్య నగరానికి మధ్యలో అతిపెద్దదైనటువంటి అంగళ్ళు ఉండేటువంటి కూడలి అక్కడ ఉంది. అలాగే వందల కొలది గీత వాయిద్య పరికరాలతో నిండినటువంటి శాలలు అక్కడ కనబడుతూ ఉంటాయట. అలాగే చూడముచ్చటైనటువంటి మామిడి తోపులు ఉంటాయట, వెలగతోపులు ఉంటాయట, సంపెంగ తోటలు ఉంటాయట, 7 ఆకుల అరటి చెట్లతో ఉన్నటువంటి వనాలు మీకు ఉంటాయట. ఎప్పుడన్నా చూసారా అండి 7 ఆకుల అరటి చెట్లు? ఎక్కడన్నా గార్డెన్స్కి మీరు వెళ్తే గార్డెన్కి మధ్యలో ఈ అరటి చెట్టు ఉంటుంది. మామూలుగా అరటి చెట్లు మనకి 4 వైపులా కూడా ఆకు వస్తూ ఉంటుంది కదండి మన ఇళ్లలో ఉన్న వాటికి. ఈ అరటి చెట్టు మాత్రం ఒక ఆకు ఇలా అయితే ఇంకో ఆకు ఇలాగే విచ్చుకుంటాయి ఆకు. అలా ఉండేటి దాన్ని 7 ఆకుల అరటి చెట్టు అంటారు. అలా ఉన్నటువంటి అరటి చెట్ల వనాలు అక్కడ ఉన్నాయట. అలాగే అత్యంత మేలైనటువంటి జాతికి చెందినటువంటి గుర్రాలు అక్కడ ఉన్నాయట. ఈ గుర్రాలలో అద్భుతమైనటువంటి జవనాశ్వాలన్నీ కూడా ఉన్నాయట. అలాగే రత్నాల వ్యాపారులందరూ కూడా సమస్తమైనటువంటి భూమండలం నుంచి అక్కడికి వచ్చి అతిపెద్ద రత్న వ్యాపార కేంద్రంగా ఆ కాలంలో అయోధ్య నగరం వాసికెక్కింది. అలాగే ఎలా ఉంటాయట భవనాలన్నీ కూడా? మీరు ఎప్పుడన్నా ఇలా డైమండ్ ఆకారంలో ఉండేటువంటిది గవ్వలాట ఎప్పుడన్నా ఆడారా? లేకపోతే ఇలా ఒక చదర, ఇలా ఒక చదర, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఈ ప్లస్ ఆకారంలో ఉన్నటువంటి మనం గవ్వలాట ఆడుకుంటూ ఉంటాం. అలాంటి దానిని అక్కడ బిల్డింగుల రూపంలో ఏర్పాటు చేస్తారట. అతిపెద్ద భవనాలన్నీ కూడా ఇలా ప్లస్ టైప్లో ఉంటాయట. అలాంటి గృహాల్లో కూడా ఎలాంటి దోషాలు లేనటువంటి గృహాలటవి. వాస్తు సందర్భంగా ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా కట్టబడినటువంటి గృహాలు. ఇంకా మేలైనటువంటి వరి బియ్యం అక్కడ వాడబడుతూ ఉంటాయట. అలాగే వాళ్ళు మధుపాత్రగా తీసుకునేటువంటిది, అంటే తీపి పదార్థంగా వాళ్ళు తీసుకునేటువంటిది ఏంటయ్యా అంటే శ్రేష్టమైనటువంటి చెరుకు రసాన్ని వాళ్ళు తాగడానికి ఉపయోగిస్తారు. అంటే నీళ్ల స్థానంలో మనం నీళ్లు తాగుతాం ఆహారం తీసుకున్నప్పుడు, వాళ్ళు చెరుకు రసాన్ని సేవిస్తారు ఆహారం తీసుకున్నప్పుడు. అలాగే దివ్యమైనటువంటి దుందుబుల యొక్క మృతలతో, మృదంగ విన్యాసాలతో, వీణానాదాలతో, మద్దెల రవాలతో ఆ మహానగరం అంతా కూడా మారుమోగుతూ ఉంటాయట ఇలాంటి ధ్వనులతో. ఇంకా అక్కడ యోధులందరూ కూడా శస్త్రాస్త్ర విద్యల్లో
చాలా గొప్పవారు. అలాగే సమస్తమైనటువంటి విద్యలు, ప్రత్యేకించి అయోధ్యానగర వాసుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే శబ్దభేది విద్యలో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. శబ్దభేది విద్య అంటే దూరంగా ఎక్కడన్నా ఉన్నటువంటి ఒక వస్తువు, అది జంతువు అవనివ్వండి, మానవుడు అవనివ్వండి, వస్తువు అవనివ్వండి, ఆ వస్తువు కనబడకపోయినా ఆ వస్తువు మీద కనుక మీరు ఏదైనా శబ్దం చేస్తే ఆ శబ్దాన్ని బట్టి దాన్ని భేదించడం. అలాంటి విద్యలో అయోధ్యానగరంలో ఉన్నటువంటి యోధులందరూ కూడా ఆరితేరినవారు. అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వనాలలో ఘీంకరించేటువంటి ఏనుగులు, అలాగే గాండ్రించేటువంటి సింహాలు, అలాగే ఘర్జరించేటువంటి అడవి పందులు, ఇలాంటి వాటన్నింటినీ కూడా వాడేనటువంటి శస్త్రాలతో బాహుబలంతో కూడా చంపగలిగినటువంటి ప్రజ్ఞావంతులు ఉన్నారట. అలాంటి వేల కొలది మహారథులతో ఆ అయోధ్యానగరం అంతా కూడా నిండిపోయి ఉంది. ఇంతకీ అయోధ్య అంటే ఏంటి? ఇతరుల చేత జయింప శక్యం కానిది అని అర్థం. అయోధ్యానగరాన్ని పురాణకాలం మొత్తం మీద ఒకరు స్వాధీనం చేసుకున్నారు అన్న మాట ఇప్పటిదాకా లేదు. అది ఎవరి వల్ల కూడా జయింపశక్యం కానటువంటి నగరము కాబట్టే అయోధ్య అని పేరు. అక్కడ ఉన్నటువంటి మహారథులు, ఇలాంటి మహారథులందరికీ కూడా రాజుగా ఉన్నారు దశరథ మహారాజు. మహారథుడు అంటే ఎవరో ఒకసారి మీకు వివరం చెప్తాను. తనని, తన సారథిని, తన అశ్వాల్ని కూడా ఏమీ కాకుండా రక్షించుకోగలిగినటువంటి ప్రజ్ఞ కలవాణ్ణి మహారథి అంటారు, పిలుస్తారు. ఇలాంటి మహారథులు ఆ అయోధ్యానగరంలో కొన్ని లక్షల మంది ఉన్నారట. అలాంటి యోధులందరికీ కూడా మహారాజుగా ఉన్నారు ఈ దశరథ చక్రవర్తి. ఇంకా ఈ దశరథ మహారాజు ఎలాంటి వారు? ఇప్పుడు ఎలాంటి వారైతే రామచంద్రమూర్తి లాంటి మహానుభావుడు జన్మించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దశరథ మహారాజు యొక్క లక్షణాలు చూద్దాం. ఈయన వేదార్థాలని బాగా ఎరిగినవాడు, వేదాంగాల్ని స్వతహాగా చదివినవాడు, నేర్చినవాడు, ఆ వేదాల యొక్క అర్థాన్ని సాంగోపాంగంగా ఎరిగినవారు. మనమేం చేస్తాం? ఏదైనా ఒక సహస్రనామం తీసుకోండి, ఒక శ్లోకాలు తీసుకోండి, ఒక స్తోత్రాలు తీసుకోండి. ఇవి ఏం తీసుకున్నా మనం ఏం చేస్తాం? ఇవి చదవడం మాత్రమే చేస్తాం. కానీ ఎప్పుడూ కూడా దానిలో ఉన్నటువంటి అర్థాల యొక్క లోతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. కానీ అది మాత్రం చాలా పొరపాటు. అర్థం లేని చదువు వ్యర్థం అని మన పెద్దలు చెప్తారు. అలాగా కానీ దశరథ మహారాజు మాత్రం వేదాలని సాంగోపాంగంగా తెలిసినవారు, ఆ వేదార్థాలని కూడా స్వతహాగా ఎరిగినటువంటి మహానుభావుడు. అలాగే అత్యంత ధనాన్ని ఇచ్చి ఆ కాలంలో గొప్పవారైనటువంటి శూరులందరినీ కూడా తన దగ్గర ఉంచుకున్నటువంటి వాడు. అలాగే గొప్ప గొప్ప దానాలు ఇచ్చి ఆ కాలంలో ప్రసిద్ధిగాంచినటువంటి పండితులందరినీ కూడా తన దగ్గర ఉంచుకున్నటువంటి వారు. అలాగే ముందు జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ముందుగానే ఊహించగలిగినటువంటి నేర్పరి దశరథుల వారు. అలాగే మిక్కిలి ప్రతాపశాలి. నగరంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పేరు పేరునా కూడా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కలవాడు దశరథుడు. అలాగే ధర్మకార్యాలు జరపడంలోనూ జరిపించడంలోనూ కూడా ప్రజ్ఞావంతుడు. ఇంకా ప్రజలందరినీ కూడా తన యొక్క శాసనంతో అదుపులో ఉంచగలిగినవాడు దశరథుడు. ఇంకా మహానుభావులైనటువంటి మహర్షులు ఎలా ఉంటారో అలాంటి మహర్షులతో సమానమైనటువంటి వాడు, రాజర్షి అని పేరు పొందినవాడు దశరథుడు. అలాగే శత్రువుల్ని తొదముట్టించేటువంటి లక్షణం కలవాడు, అత్యంత గొప్పవారైనటువంటి వారిని మిత్రుడుగా కలిగినటువంటి వాడు, ధనకనక వస్తువాహనాలలో అలాగే వాటిని దానం చేయడంలో కూడా ఇంద్రుడు, కుబేరుడు ఇలాంటి మహానుభావులతో సాటి రాగలిగినటువంటి ప్రజ్ఞ గలవాడు. సత్యసంధుడు, ధర్మానికి లోబడి తన యొక్క పనులు నెరవేర్చేవాడు. అలాగే ఇతరుల యొక్క అర్ధకామాలని పరిరక్షించేవాడు. అలా ఇంద్రుడు అమరావతి మహానగరాన్ని ఎలా పరిపాలన చేస్తారో అలా ఈయన అయోధ్యానగరాన్ని కేంద్రంగా చేసుకుని ఆ కాలంలో కోసల మహాసామ్రాజ్యాన్ని
పరిపాలన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పండితులైనటువంటి వారు కానీ పామరులు కానీ వీరందరూ కూడా ఆయన యొక్క ఏలుబడిలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఆ మహానగరమందలి గృహస్థులలో చాలామంది ఇంటికి గృహానికి తేడా ఏంటో చెప్పండి. ఇంటి యొక్క యజమానిని ఏం చెప్తాం మనం? ఇంటి యజమాని అంటామండి, కానీ సామాన్యంగా అలాగే అంటామేమో. కానీ గృహస్థు అనాలి. గృహస్థుడు అంటే ఎవరో చెప్తారా? గృహంలో ఎవరెవరుంటారు? భార్యా బిడ్డలతో ఉండేటువంటి వారిని గృహస్థు అనొచ్చు కదండి. ఇక్కడ వివరణ ఇచ్చారు గృహస్థ అంటే ఎవరు. మాతా పితా స్నుషే పుత్రౌ పుత్రీ పత్న్యతిథి స్వయం దశ సంఖ్య కుటుంబీతి విష్ణునోక్తం ద్విజోత్తమా. తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, కూతురు, తన ధర్మపత్ని, తాను అతిథి. మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, కూతురు, తన ధర్మపత్ని, తాను. మళ్ళీ అర్థం కాలేదు మీకు ఎవరికి కూడా. యజమాని ఉంటే యజమానికి తల్లిదండ్రి ఉండాలి, ఆ యజమానికి ఇద్దరు కొడుకులు ఉండాలి, ఆ ఇద్దరు కొడుకులకి భార్యలు ఉండాలి, ఒక కూతురు ఉండాలి. ఎవరికి? యజమానికి. అలాగే యజమాని భార్య, ఇంటికి వచ్చినటువంటి అతిథి, వీళ్ళందరినీ కలిపితే కుటుంబం అంటారు. సామాన్యంగా ఇంకా కాదండి, సామాన్యంగా మనం ఏం చేస్తాం చెప్పమంటే వీళ్ళందరినీ ఒప్పుకుంటాం, కానీ వచ్చిన అతిథిని ఒప్పుకోం. వాడు మాలో లెక్క కాదంటాం. కానీ గృహస్థు అన్న మాటకి అర్థం ఏంటయ్యా అంటే ఇది. ఇంకా ఇలాంటి గృహస్థులే ఉన్నారట అయోధ్యానగరంలో. అంటే అతిథుల్ని చాలా ఆనందంగా ఆదరించగలిగినటువంటి ప్రజ్ఞ కలవారు అయోధ్యానగర వాసులు. ఇంకా విద్యాహీనుడు కానీ, క్రూరుడు కానీ, నాస్తికుడు కానీ ఎంత వెతికినా అక్కడ కనబడరట అయోధ్యానగరంలో. వీటన్నింటినీ కలిపి మహానుభావులైనటువంటి ఈ వాల్మీకి భగవానుడు కదర్యుడు అన్న మాట ఉపయోగించారు ఇక్కడ. కదర్యుడంటే ఎవరో మనం చూద్దాం. లోభం వల్ల, అంటే ఎక్కడ ఖర్చు అయిపోతుందో అనేటువంటి లోభం వల్ల ఆలుబిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, సోదరుల్ని పీడించేవాడు. అంటే వాళ్ళకు కావలసినటువంటివి ఏవి కూడా కొనిపెట్టకుండా ఇవాళ ఎందుకులే, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఇప్పుడు అవసరం అంటారా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేవారు. అలాగే ధర్మకార్యాచరణలకి వెనకాడుతూ ఉండేవాడు. ఏ మంచి పని చేయాలన్నా సరే తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉండేవాడు. చివరికి కూడబెట్టిన దాన్ని తాను అనుభవించక, తన వారి చేత అనుభవించనీయక చనిపోయేటువంటి వాడిని కదర్యుడు అంటారు. ఇలాంటి వాడెవడు కూడా అక్కడ అయోధ్యానగరంలో లేరట. ఇలాంటి వాళ్ళు మనకి చాలామంది మన యొక్క వ్యవహారాల్లో, అనుభవంలో చాలా చూసాం మనం. ఇంకా ఆ అయోధ్యానగరంలో అగ్నికార్యాలు చేయనివాడు కానీ, సోమయాగాన్ని ఆచరించినవాడు కానీ, విద్యల్ని సగం సగం నేర్చుకున్నవాడు కానీ, చాలీచాలనటువంటి సంపద కలవాడు కానీ, దొంగతనం చేసేటువంటి వాడు కానీ, వర్ణసంకరం జరిపినవాడు కానీ అయోధ్యానగరంలో లేరు. ఇంకా అయోధ్యానగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పుకుందాం. వారు ఎప్పుడూ కూడా తమ యొక్క విద్యుక్త ధర్మాల్ని తూచా తప్పకుండా పాటిస్తారట. అలాగే తమకు చెప్పబడినటువంటి ధర్మం, బ్రాహ్మణ ధర్మం ఏంటి? అధ్యయనము, అధ్యాపనము. అంటే వేదాల్ని తాను
పురాణాలని తాను లేక దివ్యమైనటువంటి శాస్త్రాలని తాను అధ్యయనం చేయడం అంటే తాను నేర్చుకోవడం. దానిని ఎవరికైతే నేర్పడానికి తగినటువంటి పరిస్థితి ఉంటుందో వారికి నేర్పడం. ఇప్పటికి ఎన్నైనాయండి? ఒకటి నేర్చుకోవడం, మరి ఒకటి నేర్పడం, రెండైనాయి. తర్వాత యజనము, యాజనం. యజనం అంటే తాను స్వయంగా హోమాలు చేయడం. యాజనం అంటే ఇతరుల చేత చేయించడం. ఇప్పటికి ఎన్నైనాయి? 4 అయినాయి. దానం స్వీకారం చేయడం, తీసుకోవడం, ఎవరైనా ఇస్తే తిరిగి మరలో ఎవరికైనా ఇవ్వడం. ఇక్కడికి ఎన్నైనాయి? ఈ 6 బ్రాహ్మణుని యొక్క లక్షణాలు. అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, దాన స్వీకారము, ప్రతిగ్రహణము. ఇలా ఈ 6 రకాల పద్ధతులను కూడా ఏ బ్రాహ్మణుడు కూడా తప్పిచరించిన వారు అయోధ్యానగరంలో లేరు. అలాగే దశరథ పరిపాలనా కాలంలో జానపదులలో అంటే ప్రజలలో నాస్తికులు కానీ, అసత్యవాదులు కానీ, శాస్త్రాలని ఆదరించినటువంటి వారు కానీ, అసూయాపరులు కానీ, ఇహలోకంలో చేయవలసినటువంటి పనుల యందు కానీ లేక పరలోకంలో తాము పొందవలసినటువంటి దానికోసం ఇక్కడ చేయవలసినటువంటి పనులు కానీ ఇవి మానేసేవారు కానీ, వాయిదాలు వేసేవారు కానీ ఆ కాలంలో అయోధ్య నగరంలో లేరు. ఇంకా ఆ నగరంలో వేదాంగాలు తెలియనటువంటి వారంటూ ఎవరూ లేరు. వేదాంగాలు తెలియనటువంటి వారంటూ ఎవరూ లేరు. వేదాంగాలంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ 6 అంగాలతో కలిపి వేదాలు 4, ఇవి 6. అందుకనే మన వాళ్ళు వేదాంగవేత్త అనడంలో వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. వేదాంగాలు 6. ఇవి తెలియనటువంటి వారంటూ ఆ అయోధ్యానగరంలో లేరు. వ్రతాలని ఆచరించినటువంటి వారంటూ ఎవరూ లేరు. ఎక్కడైతే వేదాలు చెప్పినటువంటి వ్రతాలున్నాయో ఆ వ్రతాలని ఆచరించకుండా మానివేసిన వారంటూ లేరు. వేల కొలది ద్రవ్యాన్ని దానం చేయని వాడంటూ అక్కడ లేరు. దానం చేయడంలో అయోధ్యానగర ప్రజలు ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. నేనంటూ ముందుకొస్తారు. అలాగే దీనుడు కానీ, వ్యాకుల చిత్తుడు కానీ అక్కడ లేరు. వ్యాకులత ఎప్పుడు ఏర్పడుతుందండి? దీనత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? మనకి ఏదైనా లోటు ఉంటే ఆ లోటు గురించి మనం ఆలోచించుకుంటూ దుఃఖిస్తూ ఉంటే అప్పుడు మన యొక్క మనస్సు వ్యాకులత చెందుతుంది. ఆ పని అవుతుందా అవ్వదా, ఇది నేను చేసింది నిజమా కాదా, ఇలాంటి సంశయాత్మకమైనటువంటి స్థితిని వ్యాకులత అంటారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులలో కాంతిరహితులు కానీ అంటే పాలిపోయిన ముఖం కలవారు కానీ, శరీరపు ఆరోగ్యం దిగజారిన వారు కానీ, లేక ఇలాంటి వాళ్ళు ఎవరూ కూడా సౌందర్యహీనులు కానీ మత్సుకైన అయోధ్యానగరంలో కనబడరు. అలాగే రాజభక్తి వారి యొక్క నరనరాల్లోనూ కూడా జీర్ణించుకుని ఉంటుందట అయోధ్యానగరంలో. ఆ నగరంలో ఉండేటువంటి బ్రాహ్మణాది చాతుర్వర్ణాల వారు కూడా దేవతల్ని, అతిథుల్ని, అభ్యాగతుల్ని కూడా పూజిస్తారట. అతిథుల కోసం ఎలా చూడాలి, అభ్యాగతుల కోసం ఎలా చూడాలి? తన యొక్క ఇంటి ఇల్లాలు ఆ రోజు ఉదయం ఆహారాన్ని వండడం పూర్తయింది అన్న సంగతి యజమానికి తెలియచేస్తే ఆ యజమాని తమ యొక్క ఇంటి గుమ్మం దగ్గర ఉన్నటువంటి వరండా అంటాం మన భాషలో, అలాంటి వరండాలో కూర్చుని ఆవు పాలు పితకడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు అపర్ణాహ సమయానికి అంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఎవరైనా ఇంటి ముందు నుంచి వెళుతూ ఉంటే వారిని, అయ్యా తమది ఈ ఊరేనా, పొరుగురా, అయితే
మీరు ఇక్కడికి ఏదైనా పని మీద కనుక వచ్చినట్లయితే ఈ పూట మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యండి అని ఆయన్ని ఆహ్వానించాలి. ఈ ఆహ్వానించడానికి సమయం ఎంతయ్యా అంటే ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం. ఆవు పాలు పితకడానికి ఇంచుమించుగా ఒక అరగంట పడుతుంది. కాళ్ళకి బంధనాలు వేసి ఆ చేపు వచ్చేదాకా ఆగి తీసుకోవడం ఇవన్నీ కూడా ఒక అరగంట పడుతుంది. అంటే ఒక అరగంట సేపు ఆ వీధి వాకిట్లో నిలబడి వెళ్తున్న వారిని అడిగి, అయ్యా తమరు ఈ ఊరు వారైనా అడిగి, వారు ఈ ఊరు వారం కాదు మేము పొరుగురు వారము పని మీద వచ్చాము అని చెప్తే వారిని సగౌరవంగా ఇంట్లోకి పిలిచి కాళ్ళు కడిగి కూర్చోబెట్టి తన భార్య వడ్డిస్తుంటే తాను విసురుతూ వారు సంతృప్తిగా భోంచేసి వారు నిద్రకు ఉపక్రమించిన తర్వాత కాసేపు వారిని విశ్రాంతి తీసుకోమని ఆ తర్వాత తాను తన భార్య భోజనం స్వీకరించడం. ఇది వినడానికి కూడా చాలా విచిత్రంగానూ నవ్వొచ్చేట్లాగా ఉంటుంది. కానీ ఇదివరకు కాలంలో మన తాత ముత్తాతలందరూ కూడా ఆచరించిన విధానమే చెప్తున్నాను. ఇప్పుడు మనం కరెక్ట్గా భోజనం చేసే సమయానికి ఎవడూ రాకుండా ఉంటే బాగుందని దండం పెట్టుకునే రోజులు ఇవి. కొన్ని ఇళ్ళు అయితే బయట తాళాలు వేసేసి కూడా లోపల తినేవాళ్ళని కూడా చూశాను నేను. ఇలా అతిథులు అభ్యాగతులు అంటే ఎవరైనా సరే వచ్చి మన ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని గనక అడిగితే వారికి మనకు కలిగినంతలో ఇవ్వడం, ఇలాంటి సేవ చేయడంలో అయోధ్యానగర పౌరులు ముందు ఉంటారట. అలాగే ధర్మ మార్గాన్ని ఎప్పుడూ వారు విడిచిపెట్టరట, సత్య మార్గాన్నే నడుస్తూ ఉంటారట వారు. అందువల్ల దీనివల్ల ఏమవుతుంది? సత్యం ధర్మం, సత్యం వద ధర్మం చరా అని ఉపనిషత్తులు చెప్తాయి. సత్యమే పలకడం, ధర్మ మార్గాన నడవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఆయుష్ దీర్ఘమవుతుంది, ఆరోగ్యం సర్వకాల సర్వావస్థల్లోనూ కుదుటుగా ఉంటుంది. వారందరూ కూడా భార్యాపుత్రాదులతో దీర్ఘాయుష్మంతులుగానే ఉన్నారు. క్షత్రియులు బ్రాహ్మణ ఎడల గౌరవ మర్యాదలు కలిగి శత్రువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా రక్షిస్తారట అక్కడ వాళ్ళు. అలాగే వైశ్యులు క్షత్రియుల యొక్క ఆజ్ఞలకి లోబడి తాము చేసేటువంటి 3 పనులు, వైశ్య ప్రవృత్తికి 3 పనులు ఏంటయ్యా అంటే ఒకటి వ్యాపారం, తర్వాత వ్యవసాయం, మూడవది పశుపాలన. ఈ 3 వారికి నిర్ధారించినటువంటి వృత్తులు. అలాగా శూద్రులు ఏం చేస్తారట, వారి వారి యొక్క వృత్తి ధర్మాలని పాటించుకుంటూనే పైవర్ణాల వారికి సహాయ సహకారాలు అందిస్తూ నగరాన్నంతటినీ కూడా ఒక సమున్నతమైనటువంటి స్థితిలోకి ఉంచుతారట వారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నగరానికి ఉన్నటువంటి సింహద్వారాలన్నీ కూడా శత్రు దుర్భేద్యంగా ఉంటాయట. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం అశ్వాల గురించి. ఆ అశ్వాల గురించి ఇంకొంచెం వివరం చెప్పుకుందాం. కాంభోజ దేశానికి చెందినటువంటి అశ్వాల్ని ప్రత్యేకంగా ఓడల్లో తెప్పిస్తారట దశరథ మహారాజు. కాంభోజ దేశం అంటే ప్రపంచంలో కల్లా అత్యంత పెద్దదైనటువంటి హిందూ దేవాలయం ఎక్కడ నిర్మించబడి ఉంది? ఎవరైనా చెప్తారా? ప్రపంచంలోనే అత్యంత గొప్పదైనటువంటి హిందూ దేవాలయం ఎక్కడ ఉంది? కంబోడియా దేశంలో అంకార్ వాట్ అని చెప్తారు. అది 120 ఎకరాలకి పైన వైశాల్యంలో ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయం, విష్ణుమూర్తి యొక్క దేవాలయం అది. ఇప్పుడు ఆ పేరు ఎందుకు చెప్పానంటే దశరథ మహారాజు గుర్రాలని, మేలుజాతి గుర్రాలని అక్కడి నుంచి పడవల్లో తెప్పించేవారని. కాంబోయ దేశాన్ని ఇప్పుడు మనం కంబోడియా అని పిలుస్తున్నాం. అలాంటి కాంబోయ దేశం నుంచి గుర్రాలు తెప్పించేవారు. అలాగే వనాయా రాజ్యం నుంచి కొన్ని రకాల గుర్రాలని తెప్పించేవారట. అలాగే సింధు దేశం నుంచి కొన్ని రకాల గుర్రాలను తెప్పించేవారట. ఇంకా ఇలాంటి శ్రేష్టమైనటువంటి అశ్వాల్ని ఒకదానితో ఒకటి సంకరం చేసి వాటి నుంచి మరల మేలుజాతికి చెందినటువంటి అశ్వాల్ని పుట్టించేవారట. అలాగే వింధ్యపర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి మదించినటువంటి మదపుటేనుగుల్ని రప్పించేవారట తమ యొక్క రాజ్యంలో ఉంచుకోవడానికి. అలాగే తర్వాత హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి మదపుటేనుగుల్ని తీసుకొచ్చేవారట. అలాగే ఐరావతం, పుండరీకం, వామనం
కుముదాంజనం, సార్వభౌమం, సుప్రతీకం ఇలాంటి దిగ్గజాలకు చెందినటువంటి గజాల యొక్క వాటి యొక్క వంశాంకురాలన్నింటినీ కూడా చాలా భద్రంగా కాపాడేవారట. అలాగే ఇలాంటి ఏనుగులలో కొన్ని రకాలుంటాయి. ఈ రకాలేంటో ఇక్కడ చెప్తున్నారు. భద్రజాతి గజాలు అని చెప్తున్నారు. ఈ భద్రజాతి గజాలు కొంచెం ఎత్తు తక్కువగా ఉంటాయి. అంటే కొంచెం గున్న ఏనుగులు ఎలా ఉంటాయో వాటికన్నా కొంచెం పెద్దగా ఉంటాయి తప్ప బాగా భారీ ప్రమాణంలో ఉండవు. ఇలాంటి వాటిని బరువులు లాగడానికి ఉపయోగిస్తారు. భద్రజాతి గజాలని బరువులు లాగడానికి ఉపయోగిస్తారు. అలాగే మంద్రజాతి ఏనుగులు ఉంటాయి. ఈ మంద్రజాతి ఏనుగులు ఏంటంటే ఎదుటివారి మీద అత్యంత వేగవంతంగా దాడి చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే మృగజాతికి చెందిన ఏనుగులు ఉంటాయి. ఇవి శత్రు సైన్యాలని చీకాకుపరచడానికి ఉపయోగిస్తారు. అలాగే ఈ 3 రకాలైనటువంటి ఏనుగుల్ని కూడా ఒకదానితో ఒకటి సంకరం చేసి శ్రేష్టమైనటువంటి ఏనుగు జాతుల్ని ఆకారంలో ఉన్నటువంటి పరిశోధకులు పుట్టించి వాటిని మరల సైన్యాల్లో అట్టిపెడుతూ ఉండేవారట. ఇంకా ఇలాంటి ఏనుగుల గుంపులతో అయోధ్యానగరం వాటి యొక్క ఘీంకారావాలతో మారుమోగుతూ ఉంటుందిట. అది అయోధ్యానగరంలోనే కాదట, ఆ నగరానికి 2 యోజనాల ఆవల వరకు కూడా ఈ ఏనుగుల యొక్క ఘీంకారాలు వినపడుతూ ఉంటాయట. ఇంకా ఇలాంటి మహారాజు అయినటువంటి ఆ రాజశిరోమణి అయినటువంటి దశరథ చక్రవర్తి అయోధ్యానగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఒకసారి తమ యొక్క అమాత్యులందరితోనూ కూడా సమావేశమయ్యారట దశరథుల వారు. ఈ అమాత్యులు 8 అమాత్యులు దశరథ మహారాజు యొక్క రాజ్యంలో ఉన్నారు. వీరిని అష్టప్రధానులు అని పిలుస్తారు. వీరందరూ కూడా కార్యాచరణ విషయాల్లో దక్షులు, ఇతరుల యొక్క అభిప్రాయాలని గుర్తించడంలో కూడా చాలా నయసారం కలిగినటువంటి వారు. నయసారం అంటే నేర్పు కలిగినటువంటి వారు. ఇంకా ఎల్లప్పుడూ కూడా రాజుకి ప్రియాన్ని కలిగించడంలో వీరు ఎప్పుడూ ముందు ఉంటారట. అలాగే మేలు చేయడం యందు ఎప్పుడూ కూడా వారు ముందుంటారట. వీరులు గొప్ప కీర్తి ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళు అయినటువంటి ఆ అమాత్యులతో ఆయన సర్వ వ్యవహారాలని కూడా ఎలాంటి దోషాలు లేకుండా తన యొక్క మంత్రాంగంతో రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారట. మరి అలాంటి అష్టప్రధానులు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి వాళ్ళు 8 మంత్రులు ఆయన కాలంలో అష్టప్రధానులుగా ఉంటారు. వశిష్ఠుల వారు, వామదేవుల వారు 2 మహర్షులు ఆయన యొక్క ఆస్థానానికి పురోహితులుగా ఉంటారు. వీరందరూ కూడా న్యాయశాస్త్రంలోనూ దండనీతిలోనూ కూడా బాగా నేర్పరుడు. ఇంకా ఈ మంత్రులందరూ కూడా రాజవిద్యలో చాలా కాకలు తీరినటువంటి వారు. అలాగే అకృత్యాలకి పాల్పడనటువంటి వారు. అలాగే నీతిశాస్త్ర కోవిదులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు. అలాగే తిరుగులేనటువంటి పరాక్రమం కలవారు. మంత్రాంగంలో అత్యంత ఖ్యాతిగాంచినటువంటి వారు. రాజకార్యాలయందు ఏమరపాటు లేనటువంటి వారు. త్రికరణ శుద్ధి గలవారు. అంటే వారు చేసేటువంటి పనులన్నీ కూడా మనస్సు, వాక్కు, కాయం 3 కూడా రుజుమార్గంలో ఉంటూ ఉండగా చేసేవారు. అలాగే క్షమాగుణం కలిగినటువంటి వారు. కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారు. అలాగే ఏ కారణం వల్లైనా సరే అసత్యానికి ఒడగట్టినటువంటి వారు. అలాగే స్వార్థ చింతన వల్ల కానీ లేక స్వార్థ బుద్ధితో కానీ రాజుకి ద్రోహం చేసేటువంటి ఉద్దేశ్యం లేనివారు. ఇలాంటి మహానుభావులైనటువంటి ఆ మంత్రి పుంగవులందరూ కూడా రాజ్యంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా చారుల ద్వారా తాము సేకరించి ఆ చారుల వల్ల తాము విన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతి విషయాన్ని ఏ విషయాన్ని మహారాజుకు చెప్పవచ్చు, మహారాజు దాకా ఏ విషయం చేరవచ్చు, ఏ విషయం చేరకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా వడగట్టి ముఖ్యమైన విషయాలు మహారాజుకు తెలియచేస్తూ ఆ మహారాజు యొక్క ఉద్దేశ్యాలు తాము గ్రహిస్తూ తద్వారా రాజ్యంలో మంచి చెడులకు దండనీతిని ఉపయోగిస్తూ రాజ్యం సంరక్షించేవారు. ఇలాంటి మంత్రులందరూ కూడా ఎలా ఆ మంత్రి పదవుల్లోకి రప్పింపబడ్డారయ్యా అంటే మంత్రాంగానికి సంబంధించినటువంటి అనేక పరీక్షల్ని
వాళ్ళకి కల్పించి ఆ పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అయిన తర్వాత వాళ్ళకి ధనలోభం, స్త్రీలోభం ఇలాంటి లోభాలన్నీ కూడా కలిగించి అలాంటి వాటి యందు కూడా వారు ఏ రకంగాను కూడా లొంగరు అని తెలిసిన తర్వాత వారిని ప్రధానులుగా ఎన్నుకోవడం జరిగిందట. ఇలా మంత్రులందరూ కూడా మరొక విషయంలో కూడా నిపుణులట. సామాన్యంగా మనం ఎవరితోనైనా సరే యుద్ధం చెయ్యాలనుకోండి, మనకి సైన్యం ఉంది కదా అని చెప్పి వాడి మీకు యుద్ధానికి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సమంజసం కాదు చెప్పండి. కొన్ని మాటల ద్వారా, సంధి ద్వారా లొంగ తీసుకునేవి కొన్ని ఉంటాయి, కొన్ని మన యొక్క బలాన్ని చూపించి వాడిని లొంగ తీసుకునేవి కొన్ని ఉంటాయి. అలా కూడా వాడు వినకపోతే మన బలాన్ని వాడి మీదకి పంపించి లొంగ తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఇలా ఏ సమయాల్లో ఏ పనులు చేస్తే మహారాజుకు బాగుంటుందో ఆయా సమయాల్లో ఆయా పనుల్ని అలా చేయించేటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళట ఆయన యొక్క మంత్రులు. ఇలాంటి మహానుభావులైనటువంటి మంత్రుల యొక్క అండదండలతో దశరథ చక్రవర్తి ఆ కోసల మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఇంకా ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క గొప్పతనం మరి ఒక్క మాట చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళుట, 10 రకాలైనటువంటి వ్యసనాలకి లొంగని వారుట. 10 రకాల వ్యసనాలేంటో తెలుసుకుందాం. పుణ్యాల గురించి, గొప్పతనాల గురించి మనకు అక్కర్లేదు, ఎందుకంటే ఇవి పోగొట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఆ దారిలోకి వెళ్తాం. దశకామ సముత్థాని తథాష్టక్రోధజాని చ వ్యసనాని దురంతాని ప్రయత్నేన విసర్జయేత్. కోరికల వల్ల పుట్టేటువంటివి వ్యసనాలు 10. అంటే అవి మనం పొందాలి అనేటువంటి ఉద్దేశ్యం వల్ల కలిగేటువంటి వ్యసనాలు 10 ఉన్నాయి. అలాగే కోపం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు 8 ఉన్నాయి. ఇవేంటో ఒకసారి చూద్దాం. వేటాడాలనేటువంటి కోరిక, అది కోరిక వల్లే కదండి వేట వస్తుంది. అలాగే జూదం, ఇది కూడా కోరికే. ఎవడన్నా వచ్చి కూర్చుంటే ఇలా తిప్పి 13 ముక్కలో 12 ముక్కలో ఏవో ఉంటాయి చూసారా, అలాంటి వాటిలోకి వెళ్ళడం, అది కూడా కోరికే. తర్వాత పగలు నిద్రించడం, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. తర్వాత ఇతరులను నిందించడం, స్త్రీలౌల్యం, గర్వపడడం, నృత్య గీత వాయిద్యాలయందు విపరీతమైనటువంటి ఆసక్తి. నృత్యం యందు ఆసక్తి ఉండొచ్చు, విపరీతమైనటువంటి ఆసక్తి ఉండరాదు. పాటలు పాడడం యందు ఆసక్తి ఉండొచ్చు, విపరీతమైన ఆసక్తి పనికిరాదు. వాయిద్యాలు వాయిద్యంలో మనకి ఆసక్తి ఉండొచ్చు, విపరీతమైన ఆసక్తి పనికిరాదు. అలాగే వ్యర్థంగా తిరగడం, ఏ పని లేకుండా, ఈ 10 కూడా కోరికల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. వీటిని కామజనములైనటువంటి వ్యసనాలు అంటారు. తర్వాత 8 రకాలైనటువంటి ఇబ్బందులు కోపం వల్ల వచ్చేవి, ఇవి చూద్దాం. చాడీలు చెప్పడం, వాడిలాగా, ఆవిడిలాగా, వాళ్ళు ఇలాగట అండం, ఇవన్నీ కూడా ఒకరి మీద మనకు క్రోధం ఉంటే తప్ప వారి మీద మనం అవతల వారికి చెడుగా చెప్పం. ఇది ప్రత్యేకంగా నేను వివరం కూడా చెప్పక్కర్లేదు. తర్వాత దుస్సాహసం, ఏదైతే తాము చేయకూడనటువంటి పని ఉందో ఆ పని చెయ్యడం కోసం ముందుకు వెళ్ళడం, అవతల వారికి ద్రోహం చెయ్యాలనుకోవడం, ఇంకా ఏమాత్రము కూడా సహనం లేకుండా, ఓర్పు లేకుండా ఉండడం, ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల యొక్క గుణాలయందు మనం దోషాన్నే ఎంచడం, అలాగే ధనం కోసం నీచంగా మాట్లాడడం. చూడండి, మనకేదో ఒక వస్తువు అవసరం అవుతుంది, పక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఏమండి చూసారా ఆవిడ ఏమంటోందో అని మొదలెడతాం. ముందు అంతా అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి అవతల వాళ్ళని ఆడిపోసిన తర్వాత
ఈ ఈ గిన్నెతో గిన్నె పందారుంటే ఇస్తారా అంట. ఇది ఆడవాళ్ళ గురించే చెప్పడం లేదు. మేము కూడా అవతల వాడి దగ్గరికి అప్పు కోసం వెళ్ళినప్పుడు ఎవడైతే వాడికి నాకు కూడా కామన్గా ఉండేటువంటి శత్రువు ఉన్నాడో వాడిని 4 తిట్టి వీడి చేత కూడా తిట్టించి ఒక 500 ఉంటే ఇస్తారా అనగానే ఆ తిట్టిన ఆనందంలో వాడు 500 ఇచ్చేస్తాడు. ఇది ఇలాంటి మనస్తత్వం ఒకటి. కఠినంగా మాట్లాడడం, అవతల వాళ్ళ యొక్క మనస్సులు కష్టపడేటట్లుగా మాట్లాడడం, ఇవి 8 కూడా క్రోధం వల్ల వచ్చేటువంటి వ్యసనాలు. ఈ 10 ఈ 8 కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రధానుల దగ్గర లేవు. అలాంటి ప్రధానుల్ని ఎంచుకుని ఆయన తన యొక్క రాజ్యంలో ఉంచుకున్నాడు. ఇంతటి సమర్థుడైనటువంటి మహానుభావుడు, ప్రజారంజకంగా పరిపాలన చేసేటువంటి వాడు, వశిష్ఠుడు, వామదేవుడు ఇలాంటి మహానుభావులు తనకు పురోహితులుగా కలవాడు అయినటువంటి ఆ దశరథ చక్రవర్తికి తీరనటువంటి లోటు ఒకటి ఉంది. అప్పటికే ఆయన 3 మహారాణుల్ని వివాహం చేసుకుని ఉన్నారు. పెద్దామె కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆ 3 మహారాణులు. అలాగే తాను జైత్రయాత్రకి వెళ్ళినప్పుడు ఆయా రాజ్యాల యొక్క అధిపతులు తమ రాజ్యంతో పాటుగా తమ యొక్క కుమార్తెలను కూడా వారికి కట్టబెట్టినటువంటివి ఇంచుమించుగా 350 చిల్లర ఇలాంటి రాణులు. ఆ 3 మహారాణులతో ఆ దశరథ చక్రవర్తి ఎంతో వెలిగిపోతున్నారు. కానీ ఆయన మనస్సులో ఒక తీరనటువంటి చింత ఉంది. ఆ చింత ఏంటయ్యా అంటే, వంశాన్ని ఉద్ధరించడానికి, ఈ సూర్యవంశాన్ని ఉద్ధరించడానికి, లేక ఈ రఘువంశాన్ని ఉద్ధరించడానికి, లేక ఈ ఇక్ష్వాకు వంశాన్ని ఉద్ధరించడానికి పుత్రుడు లేకపోయాడే అని తాను బాధపడుతున్నారు. అలా బాధపడుతూ ఆయన జీవితం ఎంతకాలం గడుపుంటారో ఎవరైనా ఆలోచించి ఉంటారా? సుమారుగా 60,000 సంవత్సరాల వయస్సు దాటింది దశరథుల వారికి. అంటే మన భాషలో ఇప్పుడు 60 ఏళ్ళు దాటాయి అనుకోండి. 60 సంవత్సరాల ముదిమి వయస్సు మీద పడింది దశరథుల వారికి. అప్పుడు అనుకున్నట్టు ఆయన సంతానం కోసం అశ్వమేధయాగాన్ని చేస్తే బాగుంటుంది కదా అని మనస్సులో తోచింది ఆయనకు. తన మంత్రులందరినీ కూడా పిలిపించారు రాచనగరుకు. ఓ ప్రధానులారా, సంతానం లేదన్న సంగతి మీ అందరూ ఎరుగుదురు కదా. అలాంటి సంతానం కోసం నేను అశ్వమేధయాగాన్ని చేద్దామనుకుంటున్నాను. మీ యొక్క సలహా ఏంటో చెప్పండి అన్నారు మంత్రులతోటి ఆయన. మంత్రులందరూ కూడా బాగు మీరు అశ్వమేధయాగం చేస్తే మీకు సంతానం కలుగుతుంది, మీ వంశం నిలబడుతుంది, తద్వారా మాకు సమర్థుడైనటువంటి పరిపాలకుడు తదనంతరం దొరుకుతారు అని వారు కూడా అన్నారు. ఆ 8 ప్రధానుల్లోనూ కూడా ఈయనకి బాగా అత్యంత ఆప్తుడు, చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి సుమంత్రుల వారిని పిలిచారు దగ్గరికి. ఓ సుమంత్ర, నీవు వెళ్ళి మన యొక్క పురోహితులైనటువంటి వశిష్ఠుల వారిని, వామదేవుల వారిని, జాబాలి వారిని, కశ్యపుల వారిని ఇలాంటి మహామేధావంతులైనటువంటి బ్రహ్మర్షులందరినీ కూడా పిలుచుకురా సగౌరవంగా అన్నారు. పురోహితులు, ఇతర బ్రాహ్మణులు, వేదాంగవేత్తలు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. వారందరినీ కూడా సముచితంగా సత్కరించాడు ఈ మహారాజు. సత్కరించి, ఓ మహానుభావులారా, పుత్రులు లేకపోవడం వల్ల నా మనస్సు చాలా కలవరపడుతోంది. అందువల్ల సంతానాపేక్ష నాకు కలిగి మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నాను. సంతానం కలగడానికి ఏం చేస్తే బాగుంటుందో దాన్ని మీరు నాకు సలహా ఇవ్వవలసింది అన్నాడు. అందువల్ల నేను ఏ యజ్ఞం చేస్తే నాకు బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి అన్నారు. అలా అంటూ, నేను అశ్వమేధయాగం చేద్దామని సంకల్పించాను, దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటనగానే వశిష్ఠుల వారు, ఓ దశరథ, నీవు చేసినటువంటి ఆలోచన బహుబావుగా ఉంది. అందువల్ల
అశ్వమేధయాగం చేయడం సర్వ విధాలా కూడా శ్రేయస్కరం నీకు అని ఆయన కూడా తన యొక్క ఒప్పుదల చేశారు. ఎప్పుడైతే వశిష్ఠుల వారి నోట ఈ మాట వచ్చిందో మిగిలినటువంటి పండిత ప్రకాండులందరూ కూడా బాగు వశిష్ఠుల వారు చెప్పిన మాట చాలా బాగుంది, మీరు అశ్వమేధయాగం చేయడం సర్వవిధాలా శ్రేయస్కరం అన్నారు. దాంతో ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని పొందారు దశరథ చక్రవర్తి. మరి యాగం చేయాలంటే ఏం కావాలి? అందులోనూ అశ్వమేధయాగం మామూలుది కాదు. అలాంటి అశ్వమేధయాగం చేయడానికైతే ఏం కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, ఏమేం కావాలి, ఎంతకాలం పడుతుంది, ఇలాంటివన్నీ కూడా మనం ఆ రామచంద్రమూర్తి యొక్క కరుణ వల్ల రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కోశలేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపోహోమక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం. జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద.